వైఎస్ఆర్సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా వైఎస్ఆర్ పార్టీ కేడర్ అంతా తమ వైపే ఉందని విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు. వైసీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఏ ఒక్క కార్యకర్త ప్రలోభాలకు లొంగిపోరని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం 89వ వార్డు కొత్తపాలెంలో ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆర్పీలకు భయపెట్టి బలవంతంగా నల్లపూసలు ఇస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇలాంటి అప్రజాస్వామిక కార్యక్రమాలు మానుకోవాలని హితో పలికారు. చంద్రబాబు సూపర్ 6 మేనిఫెస్టోను ప్రజలు నమ్మటం లేదని, మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. వార్డులో టిఆర్ నగర్లో డోర్ టు డోర్ ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు రోజు ఇదే చెప్పడం, అంతకంటే నేను కొత్తగా చెప్పేదేం కాదు. ప్రజలైతే మట్టుకు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నారు. ఏదైతే మేనిఫెస్టో కొత్తగా వచ్చిందో ఆ మేనిఫెస్టో కూడా వాస్తవాలకు దగ్గరగా ఉంది. తప్పకుండా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారంటే ఆ మాట మీద నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిలో కాదు. ఈరోజు ఆయన 14లో ఏ విధంగా జనాలు మోసం చేశారో మేనిఫెస్టో పెట్టి ఈరోజు ఆయన నమ్మే ప్రసక్తి లేదు. ఆయన 1000 పెట్టినా, ఒక 6000 పెట్టినా కూడా ఈరోజు మేము 6000 పథకాలు పెట్టినా కూడా ఈరోజు మేము వినే పరిస్థితి లేదు. అయింది జగన్మోహన్ రెడ్డి గారికే మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ రేపొద్దున ఈ పథకాలను ఇంకా మెరుగ్గా మేము ఆయన నుంచి అందుకుంటామని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా రేపు ఎలక్షన్లో 13వ తారీఖుని ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేస్తానని చెప్పి మాటిస్తున్నారు. అలాగే భారీ మెజార్టీతో వెస్ట్కి వచ్చేసరికి భారీ మెజార్టీతో మేము ఈరోజు గెలబోతున్నాం. ఈరోజు ప్రజలు ఆ విధంగా ముందుకు వచ్చి మమ్మల్ని దీవిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టినా, ఎక్కడ పెట్టినా కూడా ప్రతి ఒక్కడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పదమే తప్ప ఇంకో పదం లేదు. భారీగా వైనాట్ 175 దానికి రేపొద్దున కౌంటింగ్లో మనకు తెలుస్తుంది.